BR9 టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు ప్రతిభలో నామినేషన్ను వరుపుల సుబ్బారావు దాఖలు చేశారు. వరుపుల సుబ్బారావుతో పాటు ఎమ్మెల్సీ అనంత్ ఉదయభాస్కర్ ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుపుల మీడియాతో మాట్లాడుతూ 20 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతిభ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రతిభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 గంటల 2 నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేశాను. మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో 20,000 మంది పైచీలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. చాలా సంతోషంగా అందరూ నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేణా యావత్తు ప్రతిభ సోదరులు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపుని ప్రాణ గుర్తు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా చేయాలని, అదేవిధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. ఈవేళ ఊహించిన రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం. ఇది ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో టికెట్ రావడమే నీ అదృష్టం. దానికంటే నువ్వు ఎవరు వేరు చెప్పడం అవసరం లేదు, నువ్వు తప్పకుండా గెలుస్తావు, ప్రజలు నేను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శాసనసభ్యుడు అవుతాను, తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కూడా మా మేనల్లుడు బాబు గారు మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఒక బాధ్యత అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మామయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి టికెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పచెప్పిన బాధ్యతగా కూడా మా మేనల్లుడు కూడా చాలా చక్కగా కూడా అందరినీ కలుపుకోవాలి, అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనం గెలాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఇవాళ జడ్పీసీలు అనండి, ఎంపీపీలు అనండి, ఎంపీసీలు అనండి, సర్పంచ్లు అనండి, అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళ అందరినీ చూడని ఆలకిస్తున్నాను. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలడం, అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా తథ్యం, ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా వదిలిపోయిన నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.